హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము తయారు చేసుకోబోయే రెసిపీ రాగి అంబలి. ఈ రాగి అంబలి మనము చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈ రాగి అంబలి తయారు చేసుకోవడానికి ఇలా ఒక బౌల్లోకి 1 గ్లాస్ దాకా రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని 2-3 సార్లు వాటర్లో బాగా వాష్ చేసిన తర్వాత మరికొద్దిగా వాటర్ వేసుకొని రైస్ని నానబెట్టుకోవాలి. అలానే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక గిన్నె పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఏ గ్లాస్తో అయితే మనము రైస్ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో 7 గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలి. ఇలా ఇందులోకి వాటర్ వేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా మనకు కాస్త బాయిల్ వచ్చేదాకా వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇలా ఈ వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కడిగి నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఇలా రైస్ వేసుకొని ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత రైస్ అంతా మనకు బాగా మెత్తగా ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చూసారు కదండి, రైస్ అంతా ఇలా మనకు బాగా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇలా అంతా మనము బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో 1 గ్లాస్ దాకా రాగి పిండి తీసుకోవాలి. ఈ రాగి పిండిని ఇలా మనము ఒక పప్పు గుత్తి తీసుకొని ఇలా అంతా ఒకసారి మనము బాగా కలుపుకుంటూ రాగి పిండిని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అంతా మనము బాగా కలుపుకోవాలి. ఈ రాగి పిండిలో ఎక్కడ కానీ ఉండలు లేకుండా ఇలా అంతా మనము బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకుంటూ రాగి పిండిని ఇలా ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అంతా తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఇలా ఒక మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఒక 3 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది. ఇలా అంతా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా అంతా మనము రాగి సంగటిని తయారు చేసుకోవాలి. ఈ రాగి సంగటి అంతా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలి. ఇలా ఇందులోకి వాటర్ వేసుకున్న తర్వాత నైట్ అంతా అలానే వదిలేసి మార్నింగ్ మనము రాగి అంబలిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఉదయానికంతా రాగి అంబలి తయారు చేసుకోవడానికి ఇలా అంతా ఒకసారి మనము బాగా చేత్తో అంతా రాగి సంగటిని అంతా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇందులో అంతా రాగి సంగటి అంతా బాగా వాటర్లోకి అంతా కలిసిపోయేలాగా ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చల్లగా ఉండే వాటర్ కూడా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. అలానే ఇందులోకి 1 కప్పు దాకా పెరుగు వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అంతా మనము రాగి అంబలి తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రాగి అంబలిని ఇలా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు అలానే పచ్చిమిర్చి వేసుకుని ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే రాగి అంబలి తయారైపోతుంది. చూసారు కదండి, మన శరీరానికి ఎంతో చలవ చేసే రాగి అంబలిని మనం చాలా సింపుల్గా తయారు చేసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి.